తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. శ్రీవారి సర్వదర్శనానికి క్యూ లైన్లలోకి భక్తులు అనుమతించడం లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తో పాటు నారాయణగిరి షెడ్లు నిండిపోయి భక్తుల క్యూ లైన్ వెలుపలికి వచ్చింది. బాట గంగమ్మ ఆలయం వరకు క్యూ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 6 గంటల వరకు భక్తులు క్యూ లైన్లలోకి రావద్దని కోరుతూ అధికారులు ప్రకటన విడుదల చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు భారీగా పోటెత్తారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి క్యూ లైన్లోకి భక్తులు అనుమతించడం లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ లైవ్ ద్వారా అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. మనం స్క్రీన్ పైన చూస్తున్నాము, భక్తులైతే చాలా మంది క్యూ కట్టినట్టే తెలుస్తోంది. మరి ఆ భక్తులకు సంబంధించి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్రీజ, మొత్తం మీద అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. మరోవైపు వారాంతపు సెలవు ఇవన్నీ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. గత 2-3 రోజుల నుంచి కూడా ఇసుకేస్తే రాలన్నటువంటి భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకి తరలి వస్తున్నారు. 15 గంటలు 20 గంటలు నిన్నటి వరకు కూడా సమయం ఉంటే ఇవాళ ఒక రోజంతా ఉంటే తప్ప స్వామివారి దర్శనం దొరకడం లేదు. అందువల్ల తిరుమల మొత్తం కంప్లీట్గా భక్తులతో నిండిపోయింది. ఇప్పటికే తిరుమలకి వెళ్ళేటటువంటి క్యూ లైన్లు కావచ్చు, అదేవిధంగానే ఇట్లా కాలిబాట మార్గాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారి దర్శనానికి ఒక రోజంతా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. తిరుపతిలో కూడా చాలా ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి కూడా టోకన్లు తీసుకోవాలనుకున్న భక్తులకి చాలా మందికి కూడా దొరకలేని పరిస్థితి. అయితే ముందుగానే వచ్చిన భక్తులకి ముందు అన్న పద్ధతిలో వాళ్ళకందరికీ కూడా టీటీడీ దర్శనానికి సంబంధించిన టోకన్లన్నీ కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ విధంగా టోకన్లు తీసుకున్న భక్తులంతా కూడా కాలిబాట గుండా కూడా తిరుమలకి నడుచుకుంటూ కూడా స్వామి దర్శనానికి తరలి వెళ్తున్నారు. ఒకసారి మనం అలిపిరి పాదాల మండపం వద్ద ఒకసారి మనం ఉన్నాం. ఇక్కడ స్వామి దర్శనానికి ఒకసారి చూస్తున్నట్లయితే కనుక ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు నడుచుకుంటూ కూడా తిరుమలకు నడుచుకుంటూ వస్తున్నారు. మనం చూడొచ్చు స్వామి దర్శనానికి ఎంతమంది భక్తులు ఇక్కడ నడుచుకుంటూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. వీళ్ళందరూ కూడా 4-5 గంటల పాటు కూడా నడుచుకుంటూ తిరుమలకి వెళ్ళి అక్కడ స్వామిని దర్శనం చేసుకోవడానికి ముందుగా తల్లినాలు సమర్పిస్తారు. దాని తర్వాత క్యూ లైన్లోకి వెళ్ళి నేరుగా స్వామి దర్శనానికి లోపలికి వెళ్తూ ఉంటారు. దాదాపుగా అక్కడ తిరుమలకి వెళ్ళిన తర్వాత 15 నుంచి 20 గంటల సమయం పడుతూ ఉంది. అయితే టీటీడీ అంటే ఇవాళ ఒక భక్తులకి విజ్ఞప్తి చేయడం జరిగింది. విపరీతమైన రద్దీ వస్తున్నారు కాబట్టి చాలా ప్రాంతాల నుంచి కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది కాబట్టి భక్తులకు సంబంధించి మాత్రం తిరుమలకు వచ్చిన తర్వాత ఇక్కడ క్యూ లైన్లో ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా సహకరించాలి టీటీడీకి అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్? తెలంగాణ స్టేట్ హుజూర్ నగర్ దర్శనం అయిపోయిందా? వెళ్తున్నామండి. విపరీతంగా ఉంది సార్. ఇస్తుంటాం సార్. ఇది 6వ మాకు సార్ హోమన్ టికెట్స్ ఉన్నాయి సార్. దివ్యానుగ్రహ 3 o'clock ఉంది. వస్తుంటామండి, వస్తుంటాం, మెట్లు ఎక్కుతుంటాం, చాలా సార్లు ఎక్కాము. అంగ ప్రదక్షిణ కూడా చేస్తుంటాం. సో భక్తులందరూ కూడా వీళ్ళు ఇక్కడ అలిపిరిలోనే ఇక్కడ హోమం జరుపుతూ ఉంటారు మామూలుగా టీటీడీకి సంబంధించి. ఆ సందర్భంగా అక్కడ హోమంలో పాల్గొన్నట్లు చెప్తున్నారు. పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో భక్తులకు సంబంధించి తిరుమలకి వెళ్ళిన తర్వాత అక్కడ క్యూ లైన్లో కావచ్చు, అదేవిధంగానే కంపార్ట్మెంట్లు అన్ని నిండి కూడా కిలోమీటర్ల వరకు కూడా క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. కాబట్టి వీళ్ళు ఇలా నడుచుకుంటూ వెళ్ళి కానీ లేదంటే మామూలుగా సర్వదర్శనానికి తిరుమలకి వెళ్ళిన భక్తులకు కూడా రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా క్యూ లైన్లోకి అనుమతిస్తామంటూ కూడా టీటీడీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఎందుకంటే విపరీతమైనటువంటి రద్దీ వచ్చింది కాబట్టి భక్తులందరూ కూడా సహకరించాలి. ఎక్కడా కూడా తోపులాట్లకి తొక్కిసలాట్లకి ఆస్కారం లేకుండా సహకరించండి అంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కావచ్చు, ఇటు కర్ణాటక, కేరళ ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా చిన్నపిల్లలు ఇట్లా మహిళలు వాళ్ళ కుటుంబ సభ్యులతో అంతా కూడా తరలి వస్తున్న నేపథ్యంలో మనం చూడొచ్చు. కాలిబాట గుండా నడిచి వెళ్లే భక్తులు, చిన్న పిల్లలు కూడా నడుచుకుంటూ కూడా స్వామివారి దర్శనానికి నడుచుకుంటూ వెళ్తున్నారు. అనూహ్యమైనటువంటి రద్దీ పెరిగిన కారణంగానే ఈ రకంగా చెప్తున్నారు. సో ఎక్కడి నుంచి వచ్చారు సార్? మామనగర్ నుంచి వచ్చినాం. ట్రైన్కే వచ్చినాం. మాకు శ్రీవారి మీరు ఇవి అలిపిరి మెట్లు కాకుండా మాకు రిజర్వ్ అంటే ఏమంటారు ఆన్లైన్ బుక్ చేసుకుని ఆన్లైన్ బుక్ చేసుకోకపోయినా వచ్చింది. అయినా మేము ఎట్లా ఎక్కాలన్నట్లు దేవుని కాకపోతే ఎక్కుతున్నాం.
హస్బెండే. ఏం చేస్తావు? ఓకే, చూడండి పిల్లలందరూ కూడా హ్యాపీగా అంటే స్వామి దర్శనానికి ಸ್ವಾಮಿ ದರ್ಶನ ಮಾಡಿವ್ರಿ ಎಲ್ಲ ಒಳ್ಳೇದಾಗ ಕರ್ನಾಟಕದವ್ರಿ జై కర్ణాటక మాతే అంతే మాత్రం. సో వీళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా నడుచుకుంటూ వెళ్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అంటే స్టెప్స్ అంటానే కానీ మామూలుగా సహజంగా ఈ అంటే పసుపు కుంకుమ ఇవన్నీ కూడా బొట్లు పెట్టుకుని కూడా తిరుమలకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇలా నడిచి వెళ్ళిన భక్తులంతా కూడా సర్వదర్శనకు వెళ్తారు. ఇప్పటికే లోపల మొత్తం 31 కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి కిలోమీటర్ల వరకు కూడా క్యూ లైన్లో భక్తి వేచి ఉన్న కారణంగా ఎంత అనూహ్యమైన రద్దీ వచ్చింది. కాబట్టి అంటే భక్తులు కూడా సహకరించండి. రేపు ఉదయం నుంచి కూడా వీళ్ళకందరికీ కూడా 6 గంటల తర్వాత వీళ్ళకందరినీ కూడా క్యూ లైన్లోకి అనుమతిస్తారు. అప్పటి వరకు కూడా టీటీడీకి సంబంధించి తిరుమలలో ఏర్పాటు చేసినటువంటి డార్మెటరీ హాల్స్ కావచ్చు, అదేవిధంగానే గదులు తీసుకుని నిరీక్షణ చేయండి అంటూ కూడా టీటీడీ ఇప్పటికే కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అంటే వేసవి సెలవులు అంటానే కానీ విపరీతమైన రద్దీ వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వచ్చింది మాత్రం అనూహ్యమైన రద్దీ. గంటల వ్యవధుల్లోనే నిన్న సాయంత్రం నుంచి తిరుమలకి విపరీతమైన భక్తుల రద్దీ వచ్చిన కారణంగానే టీటీడీ అధికారులు కూడా ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 15 రోజులు మాత్రం కంటిన్యూగా ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి భక్తులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా మీరు అంటే దర్శన టికెట్లు బుక్ చేసుకుని ఉంటే నేరుగా ఆ సమయానికి మాత్రమే తిరుమలకు వచ్చి స్వామిని దర్శనం చేసుకోండి. అలాంటి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండదు. కానీ ఎప్పటికప్పుడు అంటే సమాచారం కనుక్కొని తిరుమల స్వామిని దర్శనం చేసుకోండి. ఒకవేళ ఇక్కడ సమయం ఎక్కువగా ఉంటే గాన టీటీడీకి సంబంధించి అనుబంధ ఆలయాలు కూడా తిరుపతిలో ఉన్నాయి. అంటే ఆ పద్మావతి అమ్మవారి ఆలయం కానీ ఇట్లా గోవిందరాజ స్వామి ఆలయం ఇలాంటి ఆలయాలు కూడా ఉన్నాయి. చేసుకొని దాని తర్వాత తిరుమలకు వచ్చి కూడా శ్రీవారిని దర్శనం చేసుకొని వెళ్ళండి అంటూ కూడా టీటీడీ అధికారులు చెప్తున్నారు. సో ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మేము విశాఖపట్నం నుండి వచ్చాం సార్. ఓకే, ఇక్కడ దర్శన టికెట్లు దొరకట్లేదు సార్. ఇక్కడ లైన్లో నించోబెట్టి మార్నింగ్ పూట ఇస్తున్నారు. మరుసటి నాడు మళ్ళీ దర్శనానికి టైం ఇస్తున్నారండి. చాలా ఫుల్ డ్రెస్ ఉందండి. నడిచి వెళ్తున్నాం ఇట్లా. ఓకే, సో మొత్తం మీద భక్తులకు సంబంధించి వీళ్ళందరూ కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా తిరుమలకి వెళ్ళిన తర్వాత టీటీడీకి సంబంధించి ఎట్లా కూడా ఇబ్బందులు లేకుండా అంటే ఏర్పాట్లు ఇప్పటికే కూడా చేయడం జరిగింది. ఒకవైపు తిరుపతి పోలీసులు, అదేవిధంగా టీటీడీ విజిలెన్స్ అధికారులు, మరోవైపు టీటీడీ ఉద్యోగులు వీళ్ళందరికీ కూడా సెలవుల్ని రద్దు చేశారు టీటీడీ దేవస్థానం కూడా. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఏర్పాట్లలో రాత్రింబౌలు నిమగ్నమయ్యారు. మరోవైపు స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు వీఐపీలకు కూడా టీటీడీ విజ్ఞప్తి చేయడం జరిగింది. టీటీడీ పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు. ఇట్లా ఎందుకంటే సిఫారసు లేఖలు తమ వారికి సిఫారసులు కల్పించని స్వామి దర్శనం అంటూ కూడా ప్రెజర్ తీసుకొస్తున్నారు. కాబట్టి ఆ ప్రెజరు ఇలాంటి సందర్భంలో తగ్గించని అంటూ కూడా ప్రజాప్రతినిధులు కూడా టీటీడీ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆల్రెడీ కొన్ని ప్రివిలేజ్ దర్శనాలన్నింటినీ కూడా రద్దు చేసిన కారణంగా ప్రస్తుతానికి మాత్రం తిరుమలకి రద్దీ మాత్రం విపరీతంగా వస్తున్న కారణంగా వీఐపీలకు కూడా టీటీడీ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇట్లా అందరూ కూడా సహకరిస్తే ఎక్కడా కూడా తోపులాట్లకి తొక్కిసలాట్లకి ఆస్కారం లేకుండా వచ్చినటువంటి సామాన్య భక్తులతో పాటు దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నటువంటి భక్తులకు అందరికీ కూడా స్వామివారి దర్శనాన్ని వాళ్ళకు అనుకున్న సమయంలో దర్శనం చేయించి మేము ఇక్కడి నుంచి కూడా పంపిస్తామంటూ కూడా టీటీడీ అధికారులు ఇప్పటికే కూడా ప్రకటన చేయడం జరిగింది. సో మొత్తం మీద మాత్రం ఇవాళ కావచ్చు, నిన్న కావచ్చు ఆల్రెడీ తిరుమలకి వెళ్ళిన భక్తులంతా కూడా వేచి ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకందరికీ కూడా రేపు ఉదయం నుంచి మాత్రమే క్యూ లైన్లోకి అనుమతిస్తారు. అప్పటి వరకు కూడా అంటే భక్తులు సహకరించాలనేది మాత్రం అంటే టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్.